యేసయ్యా నిన్నే ప్రేమింతు. గట్టిగా, నా యేసయ్యా నిన్నే ప్రేమింతు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. నీ రక్తమే నన్ను శుద్ధి చేసింది, నీ గాయాలను స్వస్థపరిచాడు. నా యేసయ్యా నిన్నే ప్రేమించు, నా యేసయ్యా నిన్నే ప్రేమించు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా యేసయ్యా నిన్నే ప్రేమించు, నా యేసయ్యా నిన్నే ప్రేమించు. అర్హత లేని మనకు దేవుడిచ్చిన అర్హతను బట్టి మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. నా ప్రశ్న, కృతజ్ఞత కలిగినటువంటి వారిని చూసినప్పుడు ఒక సాధారణమైనటువంటి సేవకుడైన నేనే వారికి చేసే సహాయాన్ని పెంచుకుంటూ వెళ్ళాను. కృతజ్ఞత లేనటువంటి వ్యక్తికి చేసే సహాయము నేను పెంచలేకపోయాను. ఒకవేళ మీరు నా స్థానంలో ఉంటే అదే చేస్తాను. సంగమా, దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండకపోతే నీ జీవితంలో నువ్వు పొందుకోవలసిన ఆశీర్వాదాలు రెట్టింపు కానే కావు, అలాగే ఉండిపోతుంది. ఈరోజు మీలో ఎంతమంది దేవుని దగ్గర నుంచి నేను రెట్టింపు ఆశీర్వాదం పొందుకోవాలి అని ఆశిస్తున్నాను అన్నవారు ఉంటే ఒకసారి చూపిస్తారా? రెట్టింపు ఆశీర్వాదం పొందుకోవాలని ఆశిస్తున్నాను. ఎస్, అయితే ఏం చేయాలి చెప్పండి? కొంచెం నోరు విప్పి కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభువా నేను క్షమించేశాను ప్రభువా అని చెప్పి అన్నాను నేను దేవుడితో. అప్పుడు దేవుడు చెప్పాడు, నోటితో కాదు, దేంతో కాదు, నోటితో కాదు, మరి క్రియ ద్వారా నీ క్షమాపణ తెలియచేయి. ఏం చేయమంటావు? ప్రతి నెల అతనికి ఒక కానుక పంపించు. ప్రియ సహోదరి సహోదరులు, క్షమించాను అని చెప్పిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏమిటాయా అంటే, మాటలతో కాదు, ఆ క్షమాపణ ఏదో క్రియాపూర్వకంగా చేసి చూపించు. ద్రోహం చేసిన వాడికే కానుక పంపించు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? నీ మనసులో అతని పట్ల ఉన్న ఆయాసం పూర్తిగా అణిగిపోతుంది. నమ్మండి, ఏ రోజైతే అతనికి కానుక పంపించానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని విషయంలో ఎంత సమాధానమో, ఎంత ఆనందమో. డిఫరెన్స్ ఏమిటి? క్షమించిన వాడికి
క్షమాపణ పొందుకున్న వాడికి, లేక క్షమాపణ పొందుకున్నప్పటికీ కూడా కృతజ్ఞత లేని వాడికి, కృతజ్ఞత కలిగిన వాడికి డిఫరెన్స్ ఏమిటి చెప్పంటారు? డిఫరెన్స్ ఏమిటో? 20 చెప్పా కదా, 20-25 సంవత్సరాల మధ్యకాలంలో నాతోనే సేవలో పాల్పంచుకున్నాడు, కానీ గాయం చేశాడు. ఈరోజు సేవ చేస్తున్నాడు. కనీసం 100 మంది కూడా అతని సంఘంలో ఈరోజు కూడా లేరు. కానీ క్షమించిన వాడి సంఘంలో ఇంతమంది ఉన్నారు. క్షమిస్తే సరిపోదు, దాన్ని ఏం చేయాలి? క్రియల్లో చూపించాలి. ఒప్పుకుంటారా? దేవుడు చేసిన మేలులను బట్టి మనం ఏం చూపించాలి? కృతజ్ఞతను కనపరచాలి. మాటలతోనా చేతలతోనా? అడుగుతున్నాను. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని పట్ల నీకు నిజంగా కృతజ్ఞత ఉన్నట్లయితే దాని క్రియల్లో చూపించు. కీడు చేసిన వాడికే నేను సహాయం చేయటమే క్షమాపణకు సరైన నిర్వచనం అయినట్లయితే, ప్రాణంగా ప్రేమించి ప్రాణాన్ని ఇచ్చిన దేవుని పట్ల కృతజ్ఞత మనం క్రియల్లో చూపించాల్సి వస్తే, ప్రాణం పెట్టిన దేవుడికి ఎటువంటి కానుక ఇవ్వాల్సి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఏ విధంగా మనం మన కృతజ్ఞతను క్రియల్లో చూపిస్తున్నాం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే బాగుంటుంది. మొదటిగా, కృతజ్ఞత కేవలం మాటల్లో కాదు, అది క్రియల్లో కూడా ఉండాలి. నన్ను మీరు